ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీలు అంటేనే ఒక అసూయ, బీసీలు అంటేనే గిట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని చాలా సందర్భాల్లో మాట్లాడారు. బీసీలు ఎంత, బీసీలలో ఐక్యత లేదు, బీసీలతోటి ఏ రకమైనటువంటి మోసాలు చేసినా మోసపోతున్నటువంటి ధీమాతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను స్పష్టంగా అడుగుతున్నా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ మా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే గతంలో కూడా అనేక ప్రయోగాలు జరిగినాయి. 100% జరిగిన తర్వాతనే మేమందరం కూడా తమిళనాడుకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి తీరును పూర్తిగా పరిశీలించి ఇది 100% 9th షెడ్యూల్లో చేరుస్తే తప్ప, అది చెప్పిన తర్వాతనే బిల్ పాస్ చేస్తే తప్ప పార్లమెంట్లో ఇది కాదని తెలిసినప్పటికీ మళ్ళీ అనేకమైనటువంటి మోసాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా నీకు బీసీలు అంటే నువ్వు ఏ రకంగా అయితే చులకన భావిస్తున్నావో 100% రేపు రాబోయేటటువంటి ఏ ఎన్నికలైనా మీ భూస్థాపితం చేయడానికి కూడా బీసీలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నీకు 5 సంవత్సరాలు నీ పదవిని కాపాడుకోవడానికి తప్ప, నీ కుర్చీని పదిలంగా ఉంచుకోవడానికి తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశం నీకు లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో 4 రోజుల ముందు మాట్లాడిన మాటకు హైదరాబాద్కి వచ్చంటే మళ్ళా రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టిన వెంటనే నీ డ్రామా అర్థమవుతుంది. ఏదో పాపం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఉన్నది కాబట్టి కోర్టులు అడ్డం వస్తున్నాయి, మరి కోర్టుకు వెళ్తున్నారు అనేటటువంటి భావనతోటి ఆ రకంగా నువ్వు మోసం చేసే ప్రయత్నం చేయి. ఎన్నడైనా నిజంగానే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఏదో జనగణన అంటేనే దేశంకే ఆదర్శము, రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో చెప్పినావు కదా, నువ్వు జంతర్ మంతర్లో బీసీల పట్ల ధర్నా చేస్తే కూడా నీవు రాహుల్ గాంధీ రారు.